హాయ్ గైస్, వెల్కమ్. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రేట్ జిగ్రీస్. సో వాట్ ఎగ్జాక్ట్లీ సెలబ్రేటింగ్ జిగ్రీస్? రీసెంట్గా నేను అండ్ ఫ్యూ ఆఫ్ పీపుల్, యాక్టర్స్, మేము జిగ్రీస్ అని ఒక సినిమా చేసాం. November 14th అది థియేటర్స్లో రిలీజ్ అయింది 2025, అండ్ 6th January సన్నెక్స్లో వచ్చింది, 9th January అమెజాన్ ప్రైమ్లో వచ్చింది. ఇఫ్ ఎట్ ఆల్ ఫిల్మ్ చూడకపోతే ఐ థింక్ ఈ వీడియో మీకు రిలేటబుల్ ఉండదు. సో ఈ ఫిల్మ్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కంటిన్యూ చేయండి, అండ్ ఈ ఫిల్మ్ చూస్తే మీ ఒపీనియన్ నాకు కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందని. ద మెయిన్ రీజన్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, వి డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి, లైక్ సినిమా చాలా బాగుంది, సినిమా అలా ఉంది, సినిమా ఇలా ఉంది అని. నేను ఈవెన్ రీసెంట్గా మణిశంకర్ వరప్రసాద్ సినిమాకి వెళ్ళాను, బయటకు అక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, సినిమా చాలా బాగుంది, మేము చాలా కంఫర్టబుల్గా మా పేరెంట్స్తో కూర్చొని సినిమా చూసాము అండ్ చాలా ఎంజాయ్ చేసాము, అండ్ ఈవెన్ క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ నాకు వచ్చే మెసేజెస్లో ఆల్మోస్ట్ ఎవ్రీ మెసేజ్ ఇస్ లైక్ హార్ట్ టచింగ్గా ఉంది, అండ్ ఏడ్చాము, అట్లీస్ట్ కళ్ళన్నా చెమర్చాము లాస్ట్లో అని అంటున్నారు. యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్ ఈ జిగ్రీస్ అనే ప్రాజెక్ట్తో అసోసియేట్ అయినందుకు ఐ రియలీ ఫీల్ సో బ్లెస్డ్. అండ్ ఇది ఇది కన్వే చేయడానికి ప్రాపర్ ప్లాట్ఫామ్ కానీ ఏది దొరకట్లేదు. నాట్ ఓన్లీ దట్, ఆ ఒక్క విషయమే కాదు. సి, ఇట్స్ అ స్మాల్ ఫిలిం. మేము చాలా చిన్న సినిమా అది. చాలా కష్టాలు, లైక్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ ఇన్ 2022 అండ్ వీ వర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ ఇన్ 2024 అక్టోబర్ ఆర్ సో. అట్లా మేము ఫినిష్ చేసాం దాన్ని. ఈవెన్ 24 అక్టోబర్లో అయినా రిలీజ్ అవ్వడానికి టుక్ ఆల్మోస్ట్ 1 year. 2025 అక్టోబర్కి సినిమా రిలీజ్ అయింది. సో ఎక్కడ అంటే మేము ప్రమోషన్స్ చేసాము, సందీప్ రెడ్డి వంగ అన్న ప్రమోట్ చేశారు, తరుణ్ భాస్కర్ ప్రమోట్ చేశారు, అభినవ్ గోమటం అన్న, ఈవెన్ రిలీజ్ అప్పుడు విజయ్ దేవరకొండ గారు ట్వీట్ చేశారు. వీ గాట్ దట్ డిజిటల్ ప్రెజెన్స్ ఎక్కడ వచ్చింది, కానీ ప్రమోషన్స్ వైజ్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ విత్ ద స్కోప్ అండ్ బడ్జెట్ వీ హ్యావ్. బట్ అండ్ సినిమా లైక్ 8 out of 10 పీపుల్కి చాలా బాగా నచ్చింది, చాలా బాగా. దేర్ ఆర్ కంప్లైంట్స్, అంటే 2 to 3 మెంబర్స్కి దే హ్యావ్ కంప్లైంట్స్, అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద సినిమా బాగుంది, మిగతాది అలా ఉంది అని. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ ఓకే. నాకు వేరే అంటే నాకు బాధ ఎక్కడ వేసిందంటే, సినిమా బాగాలేనప్పుడు బయటకు వచ్చి గొంతు చించుకొని అరిచేవాళ్ళు, రివ్యూవర్స్ అవ్వచ్చు ఆర్ సో కాల్డ్ పీపుల్. మేము సినిమాని కాపాడడానికి, మంచి సినిమాలు వస్తే ఎంకరేజ్ చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం అని చెప్పేవాళ్ళు. వాళ్ళ నుంచి నథింగ్ వి గాట్. అంటే వీ ఈవెన్ గాట్ ఏ పోస్ట్ ఆర్ ఏ ట్వీట్, మాకేం రాలేదు. సో అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. అంటే మంచి సినిమాలు రావాలి, తెలుగు సినిమాల్లో కొత్త కొత్త కథలు రావాలి, ఇట్లా రావాలి అట్లా రావాలి అని చెప్పి కెమెరా ముందు ఆర్ ఇట్లా చెప్పడం ఈజీ. బట్ అలాంటి సినిమా వచ్చినప్పుడు, అలాంటి అటెంప్ట్ చేసినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయకపోవడం కూడా ఇట్స్ అ మిస్టేక్ అండ్ ఇట్స్ ఆన్ యూ. ఓకే, ఇదంతా పక్కన పెట్టేసేయండి. సో బేసిక్గా వీ డెంట్ గెట్ ఎనీ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ పాడ్కాస్ట్స్, హ్యావింగ్ ఇంటర్వ్యూస్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ మీడియా పీపుల్. ఎవరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మాకు ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ ఆర్ ఛాన్స్ రాలేదు. అరే ఓకే, లెట్ ఇట్ బీ, వీ హ్యావ్ యూట్యూబ్, మనం అనుకున్నది మనం విల్ జస్ట్ లెట్ ఇట్ అవుట్. మన ఒపీనియన్ తప్పో ఒప్పో జనాలు దే విల్ కరెక్ట్ ఇట్, ఆర్ ఇఫ్ వీఆర్ రాంగ్ దెన్ వీఆర్ రాంగ్. ఒకవేళ మన పెయిన్ పాయింట్ ఏదన్నా ఉంటే అది నలుగురికి చెప్పడం, మనం ఫేస్ చేసింది నలుగురికి చెప్పడం, ఇట్స్ నాట్ ఎ బిగ్ మిస్టేక్ అని అనిపించి వీఆర్ డూయింగ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దట్, జిగ్రీస్ ఇస్ వెరీ స్పెషల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేము వీ ఎంజాయ్డ్ ఇట్ అలాట్ అండి. అంటే సినిమా తీసేటప్పుడు సినిమాలో ఎవ్రీ లొకేషన్ ఇస్ అ రియల్ లొకేషన్. అంటే మా డైరెక్టర్ హరీష్, హీ డిడ్ అ వెరీ ఎక్స్టెన్సివ్ రెకీ. అంటే సినిమా తీయడానికి ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళే ప్లేసెస్ అన్నీ ఒక 4-5 times తను రెక్కి వేసి ఏ ప్లేస్లో ఏ సీన్ తీయాలి ఏంటి అనేది. అండ్ వీ హ్యాడ్ వర్క్షాప్స్, లైక్ బిఫోర్ షూట్కి వెళ్ళే ముందు వర్క్షాప్స్ ఉన్నాయి. నేను,
కృష్ణ బురుగుల, మణివాక, రామ్ నితిన్ వీ యూస్ టు హ్యావ్ వర్క్షాప్స్ అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది వేర్ ప్రశాంత్ అనే క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ థింగ్ రివీల్ చేస్తాడు బీచ్లో. ఇట్ ఈస్ అ 8.5 to 9 minutes సీన్ అండి, ఇఫ్ యూ మెజర్ ఇట్. అంటే ఆన్ పేపర్ ఇట్ ఈస్ లైక్ 8 pages సీన్ని వీ షాట్ ఇట్ 3 times, అంటే 3 సార్లు తీసాము. 3 సార్లు ఇట్ ఈస్ అ సింగిల్ షాట్ అండ్ ఆల్మోస్ట్ సింగిల్ టేక్ చేసిన సీక్వెన్స్ అది. అండ్ నాట్ ఓన్లీ దట్, వీ హ్యాడ్ ఎ లాడ్ ఆఫ్ మెమరీస్. అంటే ఎలా అంటే వెరీ ఫన్నీ మెమరీస్ ఉన్నాయి. ఈ రియల్ లొకేషన్స్ అని చెప్పా కదా, మా డైరెక్టర్ హీ టుక్ అస్ ఇన్ టు డీప్ ఫారెస్ట్. అండ్ డీప్ ఫారెస్ట్ అంటే ఇట్ ఈస్ లైక్ నార్మల్గా మనకు ఒక ఏరియా వరకు ఒక ఫారెస్ట్ ఉంటుంది, అక్కడి నుంచి ఆల్మోస్ట్ 30 to 50 kilometers ఇన్సైడ్ తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒక జలపాతం ఉందని చెప్పి అక్కడ షూట్ చేయించాడు. సో మీకు ఐల్ షేర్ ఎ స్క్రీన్ షాట్ హియర్, లైక్ ఏ సీన్ ఎగ్జాక్ట్లీ అది. సో అదొక మాంటేజ్ తీస్తున్నాం సాంగ్కి, దానికి ఒక వాటర్ ఫాల్ దగ్గర షూట్ చేసాం. ఆ వాటర్ ఫాల్ దగ్గర ఏమైందంటే మేము బాగానే షూట్ చేసాం, అంతా అయిపోయింది, సీన్ అయిపోయింది, అందరం ప్యాక్ చేసుకొని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మా వాడు చెప్తున్నాడు అనమాట, బాబు ఆ వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడ కింద ఆల్రెడీ ఒక 90 డెడ్ బాడీస్ ఉన్నాయి. 90 డెడ్ బాడీస్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయని మేము బయటకు వచ్చిన తర్వాత మెల్లగా చెప్తున్నాడు, చావు కబురు చల్లగా చెప్పినట్టు. మేము షాక్ అయిపోయాం. అంటే ఇప్పుడు మేము అక్కడ నలుగురు ఉన్నాం, అందులో ఇద్దరికి ఈత వచ్చు, మిగతా వాళ్ళకి రాదు. నాకొచ్చు, మిగతా వాళ్ళకి ఈత రాదు. ఒకవేళ ఏమన్నా అక్కడ కొంచెం అటు ఇటు మిస్ అయితే 91 బాడీస్ అయ్యేవి, 92 బాడీస్ అయ్యేవి. అసలు ఫ్రీకౌట్ అయిపోయాం ఆ రోజు. ఈ జలక్కి తగిలిన ఒక 5 minutesకి మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. మాతో పాటు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అతను కూడా వచ్చాడు. ఈవినింగ్ అరౌండ్ 5:36 అలా అవుతుంది. సో అలా వాక్ చేస్తూ వెళ్తుంటే ఏ నహి అంటున్నాడు కర్రతో రోడ్డు మీద గీకి ఒక చోట ఆగి ఏ హే అన్నాడు. ఏంటి బ్రో అది అన్నాడు. ఏతో టైగర్ కా షిట్ హే అన్నాడు. టైగర్ కా షిట్టా? ఒరే ఏం మాట్లాడుతున్నావురా అంటే, టైగర్ వచ్చే టైం కాదు ఇది కరెక్ట్ చీకటి పడ్డాక వస్తుంది టైగర్, ఇదిగో ఇక్కడ ఉంది చూడు టైగర్ షిట్, ఇది టైగర్ వెళ్ళే దారే అన్నాడు. అసలు మాకు సౌండ్ ఆఫ్. అంటే మా వాడు ఏం చేశాడంటే మమ్మల్ని తీసుకెళ్ళి అట్లాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసి, ఇప్పుడు 5:36 అయిపోయింది, ఆ డీప్ ఫారెస్ట్ నుంచి మేము మళ్ళీ ఒక 30 kilometers వస్తే కానీ మాకు అకామిడేషన్ లేదు. ఈవెన్ ఆ అకామిడేషన్ దగ్గర కూడా ఇట్ ఈస్ అ వైల్డ్ యానిమల్ జోన్ అనమాట, టైగర్స్ అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. దర్ ఇస్ అ క్రేజీ ఇన్సిడెంట్. మేము బాగానే ఉన్నాం, అకామిడేషన్ కూడా చాలా బేసిక్ అండ్ మినిమల్, ఒక బ్యాంబూ కాటేజ్ అండ్ బ్యాంబూ హౌస్ లాగా ఉంది. సమ్హౌ అడ్జస్ట్ అయ్యి అక్కడే ఉన్నాము. మన రామ్ నితిన్ ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళాడు అన్నమాట. బయటికి వెళ్తే మనోడు మాట్లాడుతున్నాడు, క్యాజువల్గా ఉన్నాడు, అంతా బాగానే ఉంది. అక్కడెక్కడో దూరంగా పొదల్లో చిన్న టైగర్ సౌండ్ లాగా వినిపించింది. లాగో మనోడు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. సో అంటే మీరు సినిమాలో ఇవన్నీ మీకు కనిపించే ఇవన్నీ తెలియని ఇన్సిడెంట్స్. బట్ ఏంటంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫైనలీ ఇస్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫిలిం ఫర్ అస్, ఇట్ ఈస్ లైక్ వీ మేడ్ అ లాట్ ఆఫ్ మెమరీస్. అంటే ఆ సినిమాలో చూపించిన మాంటేజెస్ కానీ ఎవ్రీథింగ్ కానీ వీ రియలీ లివ్డ్ ఎవ్రీ మూమెంట్ దేర్. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. ఇక్కడ ఏమవుతుందంటే మేము ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్ పెట్టి అండ్ దో చూసిన జనాలు ఆర్ గివింగ్ ద సేమ్ లవ్, అదంతా ఇస్తున్నారు. దట్ ఈస్ రియలీ చాలా బాగుంది మాకు, వీఆర్ రియలీ ఎంజాయింగ్ దట్. బట్ సమ్వేర్ వెళ్ళాల్సినంత రీచ్ వెళ్ళలేదు, ఆర్ రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఎక్కడో మళ్ళీ ఒక 2-3 years తర్వాత బ్రో మీరు చాలా అండర్ రేటెడ్, మీ ఫిల్మ్ చాలా అండర్ రేటెడ్, అదొక క్లాసిక్, ఇట్లాంటివి వీ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ జోన్. ఎందుకంటే వన్స్ మేము మార్కెట్లో ఉంటేనే, మేము నలుగురికి తెలిస్తేనే, దట్ ఈస్ అవర్ లైవ్లీహుడ్, రైట్? ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్.
ఐ నీడ్ టు స్పెషల్లీ మెన్షన్ అబౌట్ కృష్ణ బురుగుల కార్తిక్ క్యారెక్టర్ చేసిన అతను ఈజ్ అ వెరీ ప్యాషనేట్ గై. వెరీ వెరీ ప్యాషనేట్ గై. అంటే ఇమాజిన్ మీరు సినిమా చూసుంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు మనోడు మాట్లాడుతూనే ఉంటాడు. దట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. అంటే ఒక క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ని యాక్టింగ్ వైజ్ కన్విన్స్ చేసి జనాలతో రిలేట్ అయ్యి కనెక్ట్ అయ్యి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా 2.5 hours తను రన్ని కంటిన్యూ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ పేపరే నాకు ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను ఏ క్యారెక్టర్ అని నాకు చెప్పారు, వినయ్ క్యారెక్టర్ అని. సో నేను చూసుకుంటూ వెళ్తుంటే అసలు వినయ్ క్యారెక్టర్కి ఎక్కడ డైలాగ్స్ లేవు. నాకు అర్థమైంది ఇది ఖచ్చితంగా చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే నేను న్యూట్రల్ స్లాంగ్ మాట్లాడతాను. నాకు తెలంగాణ స్లాంగ్ అనేది చాలా కొత్త ఇన్ ద సెన్స్ హైదరాబాద్లో పెరిగాను కానీ బట్ ఎక్కడో నాకు ఏదైనా మాట్లాడితే చాలా ఫేక్గా ఉంటుందేమో అని చెప్పి చాలా ప్రాక్టీస్ చేసి ఈవెన్ నా ఫ్రెండ్స్తో కూడా తెలంగాణ వర్డ్స్ అవి ఇవి పిక్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశాను నేను. ఇట్స్ అ ఓన్ ప్రాక్టీస్. నాకు అది ఛాలెంజింగ్ ఉంది. అండ్ బేసిక్గా నేను కొంచెం లైట్గా హైపర్గా ఉంటా. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఎక్కడ కానీ. దానికి చాలా కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఈ సినిమాలో వినయ్ క్యారెక్టర్. వెరీ డంబ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. అండ్ మీమ్స్లో ఇప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా ఇన్నోసెన్స్ కానీ అది కానీ హైలైట్ అవ్వడం అది చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ ఫీలింగ్ వెరీ గుడ్. సో ఓకే, కృష్ణ, కమింగ్ బ్యాక్ టు కృష్ణ ఈజ్ అ వెరీ ప్యాషనేట్ గై. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ హిమ్ టు క్యారీ దట్ క్యారెక్టర్. ఓకే, తనకి రావాల్సిన గుర్తింపు రావాలి. దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఇస్. యూఆర్ గెటింగ్ మై రైట్. అంటే ఇప్పుడు వాళ్ళు గుర్తిస్తేనే ఆర్ సో కాల్డ్ రివ్యూవర్స్ మీడియా కానీ వీళ్ళు గుర్తిస్తేనే లైఫ్, ఆ జనాలు గుర్తిస్తే లైఫ్ కాదా అంటే ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. అంటే లెట్స్ ఇప్పుడు ఒకళ్ళకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ లేకపోతే ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంక్ వచ్చిందనుకోండి, వాడికి వెళ్ళి అడ్మిషన్ దొరుకుతుంది కాలేజ్లో. కాకపోతే పేపర్లో కానీ ఒక పాంప్లెట్లో కానీ వేస్తే ఏంటంటే అదొక రికగ్నిషన్ అండ్ రివార్డ్ లాగా. బాబు నీ ఎఫర్ట్ని మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాము, గుర్తిస్తున్నాము అని ఇట్స్ అ స్టేట్మెంట్. దాట్ స్టేట్మెంట్ ఇస్ సమ్వేర్ ల్యాకింగ్ అని వీఆర్ ఫీలింగ్. ఈవెన్ మనీ ఇస్ అ వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. లైక్ బర్త్డే బాయ్లో మీరు చూసుంటే దట్ విల్ బీ ఏ ఎమోషనల్ సీక్వెన్స్. దీని ముందు బర్త్డే బాయ్ అని చెప్పి ఒక ఫిల్మ్ చేశారు తను. అందులో ఒక సేమ్ సింగిల్ షాట్ సీక్వెన్స్ ఉంటుంది. అది కూడా తను చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఈవెన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో హీ పర్ఫామ్ వెరీ వెల్. రామ్ నితిన్ చెప్పక్కర్లేదు, మనోడు ఆల్రెడీ యాక్చువల్లీ దిస్ ఈజ్ రామ్ నితిన్స్ ఫస్ట్ ఫిల్మ్. లైక్ ఇఫ్ చాలామందికి తెలియకపోవచ్చు, మీ అండ్ రామ్ నితిన్ టుగెదర్ డిడ్ 100% లవ్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేసాం. సో రైట్ ఆఫ్టర్ దట్ వెబ్ సిరీస్, ఆఫ్టర్ సీయింగ్ దట్ వెబ్ సిరీస్, వీ గాట్ కాస్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ జిగ్రీస్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ బాండింగ్ విత్ హిమ్. సో తను కానీ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఈవెన్ ఆర్ కెమెరా, మ్యూజిక్ గురించి మాట్లాడాలి. దెర్ ఆర్ 3 songs, తిరిగే భూమి, మీరేలే అండ్ కన్నులుండగా. 3 కామ్రాన్ బ్రో నిజంగా లిటరల్లీ ప్రాణం పోసాడు సినిమాకి విత్ హిస్ మ్యూజిక్, ఈవెన్ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్. అండ్ హరీష్ బ్రో, మా డైరెక్టర్కి నేను ఇచ్చే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నిజంగా దమ్ము ఉండాలి ఈ టైంలో, అంటే ఈ టైమ్స్లో, పోస్ట్ కోవిడ్ ఆర్ ఎనీ టైమ్స్లో హీరోయిన్ అనే ఎలిమెంట్ లేకుండా సినిమా తీయడం అనేది ఇట్స్ అ టఫెస్ట్ జాబ్. అంటే డ్రీమ్ కూడా కాదు, ఫ్యాంటసీ. హీరోయిన్ లేకుండా సినిమా తీయడం అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ అండ్ టఫెస్ట్ జాబ్. దాన్ని 2.5 hours ఆడియన్ని కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేయడానికి హీ హ్యావ్ సెలెక్టెడ్ దట్ స్పేస్. అండ్ అది కూడా కాకుండా మనకి ఫిల్మ్ మేకింగ్లో నార్మ్స్ ఉంటాయండి. అంటే లెట్సే ఒక సీన్ 3 minutes ఉండాలి, 4 minutes ఉండాలని దెర్ ఆర్ ఫ్యూ నార్మ్స్. ఆ నార్మ్స్ అన్నిటిని బ్రేక్ చేశాడు. మీకు ఈ సినిమాలో ఏంటంటే ఒక్కొక్క సీన్ 6 minutes ఉంటుంది, ఇంకొన్ని సీన్స్ 10 minutes ఉంటాయి, 8 minutes ఉంటాయి. అంటే ఇట్ ఈస్ లైక్ బ్రేకింగ్ ద రూల్స్ అండ్ ఆల్సో స్టికింగ్ టు వన్ ఫార్ములా, దట్ ఈస్ ఎంటర్టైనింగ్ ది ఆడియన్స్, విచ్ ఇస్ అ టఫెస్ట్ జాబ్. అంటే కత్తి మీద సాంగ్ లాగా, అది వెళ్తే అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, బట్ ఇట్ హాస్ ల్యాండెడ్ పర్ఫెక్ట్లీ. థియేటర్లో చాలామంది ఎంజాయ్ చేశారండి. థియేటర్లో చూసిన ప్రతి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము
హైదరాబాద్లో ఉన్న థియేటర్స్కి వెళ్ళాం. ఎవ్రీ థియేటర్కి వెళ్ళి మేము లాస్ట్ రోలో కానీ ఎక్కడన్నా కూర్చొని వీ హ్యావ్ సీన్ ఫిల్మ్. లైక్ వాళ్ళ రియాక్షన్స్ అంటే మేము ఇక్కడ ఖచ్చితంగా ఆడియన్స్ నవ్వుతారు అని ప్రతి చోట దే హ్యావ్ ఎంజాయ్డ్ అండ్ దే హ్యావ్ రియలీ లాఫ్ట్. చాలా బాగా నవ్వారు వాళ్ళు. దట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ అస్. అంటే సి వన్ థింగ్ అండి, యాజ్ అన్ యాక్టర్ ఆర్ ఎనీ క్రియేటివ్ పర్సన్, అట్లీస్ట్ ఫర్ మీ, మనీ, ఫేమ్ is byproduct of our work. ఓకే, సో వీ డూ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. అంటే ప్యాషన్తో చేస్తాం. ఏం లేదా ఆ చిన్న అప్రిసియేషన్, ఆ చిన్న అక్నాలెడ్జ్మెంట్, ఆ చప్పట్లు, దిస్ ఈజ్ వాట్ వీ క్రేవ్ ఫర్. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఫర్ మనీ ఆర్ నేమ్ అండ్ ఫేమ్. బికాస్ మనీ, ఫేమ్, ఇట్ కమ్స్, ఇట్ గోస్, ఇట్ ఈస్ నాట్ స్టాగ్నెంట్. ఒక్కళ్ళ దగ్గరే ఉండిపోదు. ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో at least I'm not interested in that zone. Okay, we are interested only in acknowledgement of our work. అంటే అరే అబ్బాయి సినిమా ఓకేరా బాగుంది, అరే అబ్బాయి ఎర్రగా తీసారా సినిమా, ఈ సీన్లో నువ్వు ఇచ్చావు చూడు ఒక ఎక్స్ప్రెషన్, అది తిరిగిపోయింది. సి దిస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ విల్ పుషెస్, అంటే ఎంకరేజ్ చేస్తుంది మమ్మల్ని ఇంకొక వర్క్ చేయడానికి సిన్సియర్గా. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎట్లా అనిపిస్తుంది అంటే అరే ఎవరి కోసం చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. వి ఫీల్ ఎంప్టీ ఒక్కొక్కసారి వెన్ వీ డోంట్ గెట్ రికగ్నైజ్డ్ ఫర్ అవర్ వర్క్, నాట్ ఫర్ అస్, నాట్ అస్. ఓకే, మమ్మల్ని గుర్తించండి అని నేను చెప్పట్లేదు, నేను చేసిన వర్క్ని గుర్తించండి, దాన్ని అక్నాలెడ్జ్ చేయండి అని చెప్తున్నాం. అండ్ ఎవ్రీ ఆడియన్ హూ హ్యావ్ వాచ్డ్ జిగరీస్, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీస్తో ఇంట్లో చాలా కంఫర్టబుల్గా కూర్చొని హాల్లో టీవీలో మీరు ప్లే చేసుకోవచ్చు, అలా చేసి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రియలీ ఓటీటీలో వచ్చిన తర్వాత యు ఆర్ స్ప్రెడింగ్ అ హెల్దీ మౌత్ టాక్. హెల్దీ మౌత్ టాక్ ఎలా అంటే, ఎస్టర్డే నాకు ఒక ఫేమస్ యూట్యూబర్ ఉన్నాడు, తను ఒక వాయిస్ నోట్ పంపించాడు. ఈస్ టెల్లింగ్ దట్ మా తమ్ముడు ఎప్పుడు సినిమాలు చూడ్డు, వాడి ఇంటికి వచ్చి అరే నేను ఇన్స్టాగ్రామ్లో 2 సీన్లు చూసారా జిగిరీస్, నువ్వు సినిమా పెట్టు అని కంపెల్ చేసి మొత్తం వాళ్ళ బ్రదరు, వాళ్ళ ఫాదర్, మదర్ అందరూ కూర్చొని చూశారు. 2.5 hours మేము కంటిన్యూస్గా నవ్వుకుంటున్నాం, చాలా ఎంజాయ్ చేసాము. డైరెక్టర్ గట్స్ ఉండాలి అసలు ఈ ఫార్మేట్లో సినిమా తీయడానికి, తీసి సక్సెస్ఫుల్ అవ్వడానికి అని హీ కామెంటెడ్. ఐ రియలీ తను అది చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫర్ మీ అండ్ ఆల్సో ఫర్ డైరెక్టర్. ఎందుకంటే హీ షుడ్ హ్యావ్ హిస్ కెరీర్ అండ్ హిస్ ఫ్యూచర్ రైట్. అండ్ సేమ్ ఫర్ అస్, నాకు కానీ, కృష్ణకు కానీ, మనీకి కానీ, రామ్ నితిన్ కానీ, ఎవ్రీవన్, కెమెరామెన్, మ్యూజిక్, ఈ సినిమా చేసిన వాళ్ళందరికీ ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్నాలెడ్జ్మెంట్ దట్ వి గివ్. ఓకే, సో బేసిక్గా ఏం లేదు, సెలబ్రేషన్ ఏం లేదు. సెలబ్రేషన్ ఇస్ సంథింగ్. మీకు సినిమా నచ్చితే, సినిమా చూడని వాళ్ళు ఉంటే ఆర్ చెప్పండి, అండ్ ఎక్కడైనా ఒక పోస్ట్ చేయండి #జిగిరీస్ అని. లైక్ ఇట్ విల్ రీచ్ టు అస్, మాకు తెలుస్తుంది హూ ఈస్ టాకింగ్ అబౌట్ జిగిరీస్ అని. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ అ సక్సెస్ ఈవెంట్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యాన్సీ పాడ్కాస్ట్, ఫ్యాన్సీ ఇంటర్వ్యూస్, అవి ఏం లేవు. ఎందుకంటే దే ఆర్ వెరీ బిజీ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ దే ఆల్సో నీడ్ మనీ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్. ప్రతిసారి న్యూ టాలెంట్ వచ్చింది కదా అని ఫ్రీగా వాళ్ళు కూర్చోబెట్టరు, వాళ్ళు వీడియోస్ చేయరు. దట్ ఈస్ దేర్, బట్ ఏం చేస్తాం, దట్ ఈస్ ఇన్ అ జోన్. సో దట్స్ ఇట్ అండి. ఇది ర్యాంట్ కాదు, కోపం కాదు, ఎమోషన్ కాదు, ఏమీ కాదు. దిస్ ఇస్ ప్యూర్లీ మై ఒపీనియన్. బికాజ్ ఆ వర్క్లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా కాబట్టి నా ఒపీనియన్ లెట్అవుట్ చేశాను. అండ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, బట్ జిగిరీస్ విల్ స్టే అండ్ ఇట్ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అండ్ చూసిన వాళ్ళందరికీ డెఫినెట్గా చెప్తున్నాను, ఇట్ విల్ బీ అ రిపీట్ వాచ్. మీరు ఫ్రెండ్స్తో సరదా కూర్చున్నప్పుడు ఆర్ కొంతమంది కాల్ చేసి సిట్టింగ్ చేసినప్పుడు ఇదే మా సినిమా అని చెప్తున్నారు. దట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ యా, దట్స్ ఇట్. ఓకే, సో my future works, so writings or direction or acting, any works, so I'll be meeting you again. Thank you so much. Goodbye.